ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరా భువనేశ్వరం టీవీ వర్తమానం వింటూ ఆత్మీయమైన మేళ్లు పొందుకుంటున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఆర్థికముగా సహకరిస్తూ మీ యొక్క చేతిని మాకు అందిస్తూ ఈ యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్న ప్రియ భాగస్తులందరికీ కూడా ప్రభువు పేరిట మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి మీ సమస్యలన్నిటినీ ఆయన పరిష్కరించి సమృద్ధిగా దీవించునుగాక. ఎందుకంటే సాతాను యొక్క తంత్రములు ఏవో తెలియక ఈ దినాల్లో భ్రమలో పడిపోయి సాతాను ఉచ్చులో పడిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. అందుకని నాలో ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన భారము కొలిది ఈ సాతాను తంత్రములు అనే అంశమును మీ ముందుకు తీసుకొస్తున్నాను. క్రమము తప్పకుండా జాగ్రత్తగా వినండి. ఎందుకు అనగా ఈ అంత్య దినాల్లో వీటిని మనము ధ్యానం చేయాలి. ఎందుకంటే సాతానుగాడు అనేక రీతులుగా మనలను భ్రమపరుస్తూ వాని తంత్రముల ద్వారా, వాని కుయుక్తి ద్వారా ప్రతి ఒక్కరిని నాశనం చేస్తున్నాడు. అందుకే ఈ యొక్క సాతాను తంత్రముల గురించి ధ్యానం చేసే ముందు మనము తలలో ఉంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కోరుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగున మనందరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ సమయంలో తండ్రి సాతాను తంత్రములు అనే అంశమును మేము ధ్యానం చేస్తున్నాం. దేవా, ఇది నేనైతే చెప్పలేను. మీరే నీ బిడ్డలతో ఉండి, నాలో ఉండి మీతో నీ బిడ్డలతో మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావములు మీరే పొందుకోమని, నన్ను తండ్రి మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్తను ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ 66 గ్రంథాలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని, ఆయన గురించి చక్కగా వివరిస్తూ ఉన్నాయి. అయితే సాతాను గురించి కూడా ఈ గ్రంథాల్లో దేవుడు పొందుపరిచి ఉంచాడు. ఎందుకు అనగా వాని యొక్క కుయుక్తులు మనము గమనించి జాగ్రత్త పడవలసిందని దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో సాతాను గురించి కూడా రాసి ఉంచినాడు. ప్రియా దేవుని బిడ్డరా, సాతాను గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకంటే దేవుని కార్యాలకు సాతాను అనేక పర్యాయములు వ్యతిరేకముగా పనిచేస్తూ ఉంటాడు. మానవులకి వ్యతిరేకంగా కార్యాలు చేస్తాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ ఈ సాతాను దేవునితో నిలబడలేదు, అదే రీతిగా మనుష్యుల ముందు కూడా నిలబడలేదు. కానీ అది జయించినట్టుగా మనను భ్రమపరుస్తూ ఉంటాడు. అందుకే మనము దీని విషయమై కొద్దిగా లోతుగా ధ్యానము చేయటము అవసరమై ఉన్నది. అయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఈ సాతాను గురించి రాయబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనమును మనము ధ్యానం చేసుకుందాం. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండిడి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని రాయబడి ఉన్నది. ఎవరు ఈ సాతాను అనగా మనుష్యులకు విరోధి, అదే రీతిగా దేవునికి కూడా విరోధి. అవును, మన దేవునికి ఎవరు విరోధులు అవుతారో మనము కూడా వానికి విరోధులమే.
ఎందుకంటే మనము దేవుని జనాంగము కనుక. అయితే ఈ సాతాను గాడు ఏం చేస్తున్నాడంటే, ఎవరిని మృంగుదుమా అని గద్దించు సింహం వలె తిరుగుతున్నాడట. అందుకే వాని తంత్రములను చాలా జాగ్రత్తగా గమనించాలి. సింహము చూడండి, అది ఏదన్నా జంతువుని తినేటప్పుడు ఎంతో కుయుక్తిగా, ఎంతో మెలకువగా, చాకచక్యముగా, దొంగచాటుగా పొదిగి వచ్చి, ఒదిగి ఎంతో దాక్కొని వచ్చి హఠాత్తుగా మీదపడి ఆ జంతువుని పట్టుకొని చంపివేస్తుంటుంది. అదే రీతిగా సాతాను కూడా మన యొద్దకు వాడు గద్దించు సింహం వలె వస్తున్నాడు. ఎట్లా వస్తాడో ఫస్ట్ తెలుసా? ఒకేసారి వచ్చి నీ మీద పడడు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకేసారి వచ్చి వాడు నీ మీద దాడి చేయడు. ఏ విధముగా సింహము వేటాడేటప్పుడు ఏ విధముగా దాగి ఒదిగి జాగ్రత్తగా కలిగి సమయము కొరకు ఎదురు చూచి దాడి చేస్తాడో, అదే రీతిగా సాతాను కూడా అట్లాగే ప్రియ దేవుని బిడ్డలారా, వాడు మన దగ్గరికి డైరెక్ట్గా రాడు, కానీ ఒదిగి జాగ్రత్తగా స్టప్పులు వేసుకుంటూ మన దగ్గరికి వస్తాడు. అనగా ముందు చిన్న పాపమును ఎరగేస్తాడు. ఆ పాపంలో నువ్వు పడిపోయిన తర్వాత ఇంకొక పాపాన్ని మీద వేస్తాడు. ఆ పాపాన్ని కూడా నువ్వు అనిపించిన తర్వాత ఇంకొక పాపాన్ని వెరగేస్తాడు. ఆ విధంగా నువ్వు పాపములు చేస్తూ నీ పాపాన్ని పెంచుకుంటున్న కొలది వాడు నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వాడు నీ దగ్గరికి వచ్చి హఠాత్తుగా దాడి చేస్తాడు. అందుకే చెబుతున్నాడు, ఎవరిని మృంగుదునా అని వాడు ఎదురు చూస్తున్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్నది. అందుకే చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మరలా ఇంకొకసారి దీన్ని చదువుదాం. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. అపవాది అనగా సాతాను. ఈ సాతాను ఎవరిని మృంగుదునా, ఎవరిని చంపివేద్దునా, ఎవరిని పాడు చేద్దునా అని వాడు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ఈ అంత్య దినాల్లో అనేకులు పాపంలో ఒట్టిగా చిక్కుబోడగల కారణం ఏంటంటే అపవాదే. వారిని మృంగుట కొరకు పాపమని ఊబిలోనికి తీసుకువెళ్తాడు. ఏ విధముగా ఊబిలో ఇరుక్కుపోయిన ఆ యొక్క జంతువును సాతాను మీదపడి, ఆ యొక్క సింహము ఏ విధంగా మీదపడి తిని చంపివేసిద్దో, ఆ విధముగా ప్రతి మనిషిని పాపమనే ఊబిలోనికి తీసుకొచ్చి దించిన తరువాత వాడు వారి మీద దాడి చేసి చంపివేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ఈ అంత్యదినంలో ఉన్న నీవు నేను ఈ యొక్క సాతాను యొక్క తంత్రములను జాగ్రత్తగా ఎరిగిన వారమై ముందుకు సాగటం అవసరమై ఉన్నది. ఈ సాతాను మానవులకు విరోధి, అదే రీతిగా దేవునికి కూడా విరోధి అయిపోయినాడు. అంతేకాకుండా దైవ కార్యములకు కూడా వీడు విరోధిగా ఉంటున్నాడు, వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాకుండా వీడు సాతాను దేవుణ్ణి జయించలేడు, అదే రీతిగా మానవుని కూడా జయించలేడు. ఏ మానవునిగా నిజముగా ఏ దేవునిలో ఉన్న వారిని జయించలేడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి జయించలేడు, కానీ వాడి ఆలోచన ఏమిటంటే వీలైనంత మటుకు ప్రజలను అనగా దేవుని బిడ్డలను పాడు చేసి నిత్య నరకానికి తీసుకువెళ్ళాలని సాతాను యొక్క ఉద్దేశం. అసలు ఉద్దేశం ఏమిటంటే మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం వాడికి ఇష్టం లేదు. ఎందుకనగా పరలోకమంతా ఖాళీ చేయబడింది సాతాను యొక్క అవిధేయత ద్వారా. పరలోకమంతా ఖాళీ చేయబడటం ద్వారా ఇప్పుడు ఆ పరలోకంలో మనము వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధన చేయబోతున్నాం. అందుకని తన స్థలాలు, తన ప్లేసులు ఎక్కడ ఆక్రమిస్తారో వీళ్ళు వెళ్ళకూడదని, దేవుని యొక్క రూపంలో తయారు చేయబడిన మనము అక్కడికి వెళ్ళకూడదని మనకు వాడి వ్యతిరేకమైన పనులు చేస్తూ పాపములోనికి తీసుకొచ్చి నిత్య నరకానికి వారసులు చేస్తున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా వీటిని గమనించాలి. అందుకే ఈ అంత్య దినముల్లో నేను ఈ యొక్క అంశమును మీకు చెప్పగల కారణం ఏమిటంటే, మనము భయభక్తులు కలిగి సాతాను వేస్తున్న ఆ యొక్క అగ్ని బాణములు, అదే రీతిగా సాతాను
మన మీద చేస్తున్న దాడి, వాడి తంత్రములను ప్రతి ఒక్కరు కూడా ఎరగాలని నేను ఈ మాట చెబుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ సాతాను అనే తంత్రములను మనము జాగ్రత్తగా గమనించిన వారమైతే మనము పరలోక రాజ్యానికి మార్గము సరళం చేసుకుంటాం. ఎవరైతే ఈ సాతాను యొక్క తంత్రాలను ఎరగక భ్రమలో కలిగి వెళ్ళిపోతూ ఉంటారో వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు ప్రియా దేవుడు. ఎందుకంటే సాతాను ఊబిలో చిక్కుకున్నవాడు పైకి రావటం చాలా కష్టం. అయితే దేవుని యొక్క కృప నీ మీద ఉన్నప్పుడు, నీవు దేవుణ్ణి మొరపెట్టి అడిగినప్పుడు దేవుడు ఊబి నుండి కూడా పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ ఊబిలోనికి పడిపోకుండా ఉండులాగా మనము సాతాను వేస్తున్న ఆ యొక్క తంత్రములను జాగ్రత్తగా గమనించాలి. సాతాను గురించి తెలుసుకోవడానికి ముందు అతనుకున్న బిరుదులను మనము కొద్దిగా ధ్యానము చేద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము ఈ యొక్క అంత్య దినముల్లో ఉన్న కనుక వాని గురించి జాగ్రత్త కలిగి, శత్రువు గురించి జాగ్రత్త కలిగి ఉంటే మనము వాని చేతిలో దెబ్బ తినకుండా వానిని దెబ్బ కొట్టడానికి అవకాశం కలిగింది. అందుకని ఎప్పుడు కూడా శత్రువు మీద ఒక మనస్సు పెట్టి ఉండాలి. వాని యొక్క కార్యాలు చూస్తూ జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఏ ఆపద కూడా మన మీదకు రాకుండా వాని ఎదిరించే శక్తి మనం సమకూర్చుకొని వాని ఎదిరించగలగాలి. అందుకే వాని గురించి మనము తెలుసుకునే ముందు ఆ సాతాను యొక్క బిరుదులను మనము కొద్దిగా ధ్యానము చేద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనంలో సాతాను గురించి ఈ విధముగా రాయబడి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశ భాషలో వాని పేరు అపోల్లోయోను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటను సాతాను గురించి రాయబడింది పాతాళపు దూత అని రాయబడి ఉంది. వీడు పాతాళపు దూత అనగా నరకమునికి దూతగా ఉన్నాడు. ఆ నరకానికి దూతగా ఉన్న ఈ యొక్క అపవాది వాడేం చేస్తూ ఉంటావంటే ఎప్పుడు చూసినా నరకములోనికి దేవుని బిడ్డలను తీసుకెళ్లాలని వాడు ఈ భూమి మీదకు వచ్చి ప్రజలను, వారి మైండ్లను మభ్యపెట్టి భ్రమపరిచి వారిని నిత్య నరకానికి తీసుకెళ్తానికి దూతగా మన మధ్య సంచరిస్తున్నాడు. జాగ్రత్త. కనుక వాణ్ణి మనము గమనించుకుంటూ ముందుకు సాగిపోవాలి. అందుకే అతనికి ఉన్న పేరు బిరుదు ఏమనగా పాతాళపు దూత. 1వ పేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాతానుకు మొదటి బిరుదు ఏమిటి అనగా అతడు పాతాళపు దూత అని రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇంకొక మాట కూడా రాయబడి ఉన్నది. అతని పేరు హెబ్రీ భాషలో వాని పేరు అబద్దోనని అనగా నాశనము చేయువాడు అని అర్థం. హెబ్రీ భాషలో ఈ సాతానుకు ఇంకొక పేరు అబద్దోనని అనగా నాశనము చేయువారు. అదే రీతిగా గ్రీకు భాషలో గ్రీకు భాషలో ఇతనికి పేరు ఏమి అనగా అపోల్లోయోను అనగా నాశనము చేయువాడు. అనగా సాతాను యొక్క మనస్సు, వాని క్రియలు, వాని తలంపులు ఇవన్నీ ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, వాడు నాశనము చేయువాడే. ఏ మాత్రము మేలు చెయ్యడు, ఏ మాత్రము ఎవరికి సహకరించడు, ఏ మాత్రము ఎవరికి మేలు అనేది చెయ్యడు. వాని బుద్ధి నాశనము చేయువాడు, వాని తలంపు నాశనము చేయువాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మనము చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. అపోల్లోయోను అనగా గ్రీకు భాషలో కింద పుట్నోట్లో రాయబడినది నాశనము చేయువాడు అని అర్థం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాతాను యొక్క మొదటి బిరుదు ఏమిటనగా పాతాళపు దూత. రెండవది వాడు నాశనము చేయువాడు.
సాతాను నాశనము చేయవ రెండో బిరుదు ప్రియా దేవుని బిడ్డలారా. వారు ఇటువంటివాడు అటువంటివాడు అని పేర్లు పెడుతూ ఉంటాం. ఎందుకు ఆ పేర్లు పెడతారంటే అతడు చేస్తున్న ప్రవర్తనను బట్టి, అతడు చేస్తున్న పనులు బట్టి మనము పేర్లు పెడుతూ ఉంటాం. అదే రీతిగా సాతాను కూడా అతడు చేస్తున్న క్రియలను బట్టి, అతడు చేస్తున్న పనులను బట్టి అతనుకు ఈ పేర్లు ఇవ్వబడ్డాయి. అనగా ఇవన్నీ సాతాను బిరుదులు. ఏ బిరుదు అతను కనుక అది గొప్ప బిరుదు కాదు, అది పరమ చండాలం. అయినప్పటికీ దాని గురించి మనము కొద్దిగా ధ్యానము చేయటం అవసరం. ఎందుకంటే వాని తంత్రములు ఇప్పుడు ప్రస్తుత కాలం ఎరగలేక ప్రతి ఒక్కరు కూడా భయంకరమైన ఊబిలోనికి దిగజారిపోతున్నారు, సాతాను ఉచ్చులోనికి పడిపోతున్నారు. అందుకని ఈ అంత్య దినముల్లో మనము అతని గురించి మనము తెలుసుకోవటం ఎంతైనా అవసరమై ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మీ మనస్సులను చెదిరింపనివ్వకండి. ఎందుకనగా సాతానుగాడు దీన్ని విననివ్వడు. ఎందుకంటే వాని గురించి చెబుతున్నాం కనుక మీ మనసులో అలజడి లెగుస్తూ ఉంటుంది. కనుక వెంటనే పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. మన మనస్సులో ఎట్టి పరిస్థితుల్లో అలజడికి చోటివ్వక దీని మీద మనస్సు పెడితే ఏమవుతుందంటే మనము ఈ లోకంలో ఏ విధమైన పనులు చేస్తున్నాం, ఒకవేళ సాతాను చెబుతున్నట్టు మనం చేస్తున్నామా అని గ్రహించుకొని ఆ మార్గము తప్పిపోయి మనం మంచి మార్గము నడవటానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ దినం మనం మీకు ఇది చెప్పాలి రాసిపడ్డాను. అవును, ఈ సాతాను తంత్రములు మనము అరిగిన వారమై ఉండాలి. ఎందుకంటే ఎరగకపోతే మనము నశించిపోతాం, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అందుకని సాతాను యొక్క బిరుదులు మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. మొదటిది, అతడు పాతాళపు దేవత అని రాయబడి ఉన్నది. రెండవది, అతడు నాశనము చేయువాడు, నాశనము పుత్రుడు. వాడు అంతే, వాడు నాశనము చేస్తూ ఉంటాడు. ఏది మేలు చేయడు, ఏది కట్టడు, ఏ కుటుంబాన్ని సమృద్ధిగా ఉండనివ్వడు, ఏ కుటుంబాన్ని పోషించడు, ఏ కుటుంబాన్ని ఆస్వాదించడు. వాడు నాశనమే చేస్తూ ఉంటాడు. వాడి బుద్ధి అది. కనుక ఎవరైతే సాతానుతో సహవాసము చేస్తారో వాడు వారిని నాశనం చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడు కూడా మనము సాతానుతో సహవాసము చేయవారుగా ఉండక మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో సహవాసము చేయటం అవసరం. కానీ మన తండ్రి నాశనము చేయడు. ఎందుకు అనగా సాతానుకు దేవునికి ఎంత పోలిక ఉందో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇతని బిరుదులేమిటి అనగా ఇతడు పాతాళపు దూత అని ఉన్నది. రెండవది, ఇతడు నాశనము చేయవాడు. కానీ మన ప్రభు అయిన దేవుడు అట్లా కాదు. పరలోకానికి తండ్రి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకానికి తండ్రి, ఆశీర్వాదములు ఇచ్చు దేవుడు. ఎంత బురుదు మన తండ్రికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కృప దేవుడు మనకిస్తున్నాడు. దేవుని సన్నిధి నుండి దీవెన వస్తున్నది, దేవుని సన్నిధి ఆశీర్వాదం వస్తున్నది, దేవుని సన్నిధి నుండి సమృద్ధి వస్తున్నది, కాపుదల వస్తుంది, రక్షణ వస్తుంది. కానీ ఆ రక్షించే దేవుడు, కాపుదలిచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి మనము సాతాను తంత్రములను ఎరగక ఈ లోక సంబంధమైన వాటిలో మునిగిపోయి వాడు చేస్తున్న ఆ యొక్క కుయుక్తిలో మనము పడిపోయి నశించిపోయి వాని చేతికి మనము దొరుకుతున్నాం. అందుకే ఆ విధంగా దొరికిన వాడిని ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? సింహము ఏ విధముగా వేటాడి చంపుతుందో ఆ రీతిగా ప్రతి ఒక్కరిని వాడు చంపుతున్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మనము భయభక్తులు కలిగి ఉండాలి ప్రభు సన్నిధిలో, భయభక్తులు కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. అందుకే మనము సాతాను యొక్క తంత్రములు ఎరిగిన వారమై ఉండాలి. అందుకే మొదటి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాట చక్కగా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారమే మెలకువగా ఉండు అని చెప్తున్నాడు. మనం మెలకువగా ఉండాలి. ఎందుకు మనకు మెలకువ అవసరం అనగా సాతాను తంత్రం నుండి తప్పించుకోవటం కోసం. వాడు మన మీద గద్దించు సింహం వలె, సాతాను గద్దించు సింహం వలె ఎవరి మృంగుదునా అని తిరుగుతున్నప్పుడు నువ్వు మెలకువ లేకపోతే ఏమైపోతావు ప్రియా దేవుని బిడ్డ? నువ్వు మెలకువ కలిగి ఉన్నప్పుడు నీ మీదకు సాతాను దాడి చేయలేడు. కానీ
నువ్వు ఎప్పుడైతే కండ్లు మూసుకుని లోక సంబంధమైన వాటి వైపు చూసి నీ మనస్సును మీ తలంపును ఈ లోక సంబంధంగా ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో, ఈ లోకమే నాకు శాశ్వతమైనది, ఈ లోకమే నాకు సంపాదించింది, నేను తిన్నది, నేను సంపాదించి కూడబెట్టుకున్నది, ఇదే నా జీవితం అనుకొని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నీ మీద వాడు దాడి చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు పరలోక సంబంధం మహిమ వైపు చూసి దేవుని సింహాసనం వైపు చూస్తూ విశ్వాసముతో సాగిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటావో అప్పుడు వాడు నీ మీద దాడి చేయడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మనము సాతాను తంత్రమును ఎరిగిన వారై ఉండాలి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనం చేస్తున్నది ఏంటి? అదిగో వాడికి నాశనం చేయ బిరుదు ఉన్నది, వాడికి ఇంకొకటి పాతాళపు దూత అని రాయబడి ఉన్నది. వీడు ఏ విధంగా మనల్ని పాడు చేస్తాడో సాతాను అన్న ఆలోచన మనలో ప్రతి దినము మనలో రావాలి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన ఉపద్రవము నుండి అనగా నాశనము చేయు ఆ యొక్క సాతాను యొక్క హస్తము నుండి నిన్ను కాపాడేది మన ప్రభు అయిన యేసు క్రీస్తు తప్ప ఎవరు నిన్ను కాపాడరు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మనము సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారై ఉండాలి. మన మనస్సు, మన తలంపు, మన చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయో, ఏ విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నామో అని ప్రతి చిన్నదాని విషయమై ఎంతో కేర్ఫుల్గా లేకపోతే సాతానుగాడు వేటాడి నిన్ను చంపివేస్తాడు. జాగ్రత్త. ఎట్టా తిరుగుతున్నాడు? గద్దించు సింహం వలె, ఎవరిని మృంగుదనా అని వాడు రాత్రి పగళ్ళు తిరుగుతున్నాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, వాని బిరుదును బట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు ఆ బిరుదు వచ్చిందంటే అతను చేసే క్రియలను బట్టి బిరుదు వస్తుంది, అతను చేసే పనులను బట్టి బిరుదు వస్తుంది. మనం కూడా ఈ లోకంలో బిరుదులు ఇస్తూ ఉంటాం. ప్రపంచ శాంతి దూత అని బిరుదులు ఇస్తాం. ఎందుకు ఆ బిరుదులు అంటే వారు ఎంతో శాంతిని, సమాధానాన్ని ప్రకటిస్తారు కనుక వారికి ప్రపంచ శాంతి దూత అని అవార్డులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చేసిన పనులను బట్టి, వారు నడిచిన నడకను బట్టి, వారు ప్రవర్తించిన విధానాన్ని బట్టి వారికి ఆ విధంగా బిరుదులను మనము ఇస్తూ ఉంటాం. అదే రీతిగా సాతానుకు కూడా బిరుదులు ఉన్నాయి. అవి ఏమిటంటే వాడు చేసే పనులను బట్టి వానికి ఆ బిరుదులు ఇవ్వబడ్డాయి. మొదటి బిరుదు ఏమిటి అనగా వాడు పాతాళపు దూత. రెండవది వాడు నాశనము పుత్రుడు, నాశనము చేయువాడు. సాతాను నాశనము చేయువాడు అని రాయబడి ఉన్నది. ఏ మాత్రము మేలు చేయడు, ఏ మాత్రము ఎవరికి సంతోషకరమైన స్థితిలో ఎవరిని ఉంచడు. ఒకవేళ విశ్వాసి ఇరుక్కుపోతే వారికి నెమ్మది, శాంతి, సమాధానాలు ఉండవు. ఒకవేళ ఈ పొరపాటు సేవకులు ఇరుక్కుంటే వాళ్ళ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానాలు ఉండవు. ఒకవేళ ప్రార్థనాపరుడు ఆ సాతానే ఇరుక్కుపోతే అతనికి ప్రార్థన సాగదు, దేవుని సది ఎదగలేడు. అందుకే వీటన్నిటిని జాగ్రత్తగా కలిగి ఉండాలి. విశ్వాసిగా ఉన్న విశ్వాస యాత్రలో ముందుకు సాగట్లేదు అంటే, బ్రేకు పడుతున్నాయి అంటే నీలో నాశనము చేయవాడు వచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థించే ప్రార్థన పరులు వారు బహుగా ప్రార్థన చేయటం తగ్గిపోయిందంటే సాతాను అడ్డు పెడుతున్న సాతాను, నాశనము చేస్తున్న సాతాను నీ యొక్క ప్రార్థనను దారి మలిచిన జ్ఞాపకం చేసుకో. ఒకవేళ భక్తి పరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, దేవుని పని కాకుండా ఈ లోక సంబంధమైన పని ఏదైనా నీ సొంతగా పూనుకున్నావచ్చే అది సాతాను యొక్క ఉచ్చులో పడుతున్నావని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఎందుకు అనగా మనం ఇప్పుడు 2 సాతాను యొక్క బిరుదులను మనం ధ్యానం చేసుకున్నాం. మొదటిది అతడు పాతాళపు దూత అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. పాతాళపు దూత ప్రకటన 9:11 ఆయన పేరు పాతాళపు దూత అని రాయబడినది. దాంట్లోనే ప్రకటన 9:11 నాశనము చేయువాడు అని రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నాశనము చేయువానితో సహవాసం చేయక దీవించు దేవునితో సహవాసం చేద్దాం. మన తండ్రితో సహవాసం చేద్దాం, మన ప్రభువుతో సహవాసం చేద్దాం.
దేవుని సన్నిధిలో ఎదుగు చూద్దాం. మన దేవుడు నాశనము చేయడు, నిన్ను దీవిస్తాడు. ప్రయాసపడే భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేస్తాను అని మన ప్రభు అయిన దేవుడు పిలుస్తున్నాడు. కనుక నాశనము చేయవాని దగ్గరికి వెళ్ళక నీకు దీవెని కలిగించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళదాం. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉన్నారు. ఎవరైనా తండ్రి సాతానుతో సహవాసము కలిగి ఉంచే దయతో వారిని క్షమించండి, వారిని ఆ బంధకము నుండి విడిపించండి ప్రభువా. అదే రీతిగా తండ్రి, ఎవరైనా తండ్రి ఈ యొక్క లక్షణాలు కనుక సాతాను యొక్క లక్షణం నాశనము చేయ లక్షణాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే దయతో వారిని క్షమించండి, వారిని ఆ బంధకు నుండి విడిపించండి ప్రభువా. మీ కృపతో నింపండి, నీ బిడ్డలను దర్శించు ప్రభువా. మేము ఈ అంత్య దినముల్లో సాతాను తంత్రములు ఎరిగిన వారమై అయ్యా మీలో బ్రతకడానికి మీ కృప ధన్యత నాకు నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రియా దేవుని బిడ్డలరా, మీరు కూడా ఈ యొక్క టీవీ పరిచర్యకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయండి. ఎందుకంటే లక్షలాది మందికి సువార్త ప్రకటించబడుతుంది, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది. కనుక వాక్యాన్ని ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉన్నది. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. మనం కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి సంపాదిద్దాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతుగా సహకారం అందించి అనేక ఆత్మలు రక్షణార్థమై ఈ సువార్త పరిచర్యకు మీరు సహకరించి దైవదేవుని పొందండి. ఎవరైనా స్పాన్సర్ చేయగలిగిన వారు ఉంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి, మీకు వివరాలు తెలియజేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునేగాక. ఆమేన్. బైబిల్లో మీకు ఒక ప్రశ్న అనే కార్యక్రమానికి ఈ దినమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నిన్నటి దినమున మీకు అడిగిన ప్రశ్నకు జవాబు, కైసరు ఏ దేశమునకు అధిపతిగా ఉన్నప్పుడు మొదటి ప్రజా సంఖ్య రాయబడెను? ఈ ప్రశ్నకు జవాబు, కురేనియు సిరియా దేశమునకు అధిపతిగా ఉన్నప్పుడు కైసరు మొదటి ప్రజా సంఖ్య రాయించున్నాడు. రెండవ ప్రశ్నకు జవాబు, యోసేపు మరియలు ఏ గోత్రముకు చెందినవారు? జవాబు, గోత్రమునకు చెందినవారు. ఈ ప్రశ్నకు అనేకులు జవాబు తెలియచేశారు. జవాబు తెలియచేసిన ప్రతి ఒక్కరిని దేవుడు మెండుగా దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పిన వారు, ఫస్ట్ సిస్టర్ చరిత గారు, శ్రీకాళహస్తి. సెకండ్ సిస్టర్ హెప్సిబా గారు, నల్గొండ. థర్డ్ సిస్టర్ ఎన్ మిరియాం గారు, హైదరాబాద్. వీరే కాకుండా అనేకులు ఈ ప్రశ్నకు జవాబు తెలియచేశారు. ఈ ప్రశ్నకు జవాబు తెలియజేసిన వీరి కొరకును మీ అందరి కొరకును ప్రార్థన చేద్దాం. తల్లవచ్చండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. బైబిల్లో మీకు ఒక ప్రశ్న అనే కార్యక్రమంలో పాలుభాగస్తులై ఈ ప్రశ్నకు జవాబు తెలియజేసిన నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రశ్నకు జవాబు తెలియజేయడం ప్రయత్నించిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి మీ కృపతో నింపి ఆస్వాదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. బైబిల్లో మీకు ఒక ప్రశ్న అనే కార్యక్రమానికి ఈ దినమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినము బైబిల్లో మీకు ఒక ప్రశ్న. మొదటి ప్రశ్న, మరియమ్మను చూచి దూత ఏమని సంబోధించినది? మరొకసారి, మరియమ్మను చూచి దూత ఏమని సంబోధించినది? రెండవ ప్రశ్న, యేసుక్రీస్తు ఏ వంశములను ఏలునని దూత చెప్పెను? మరొకసారి, యేసుక్రీస్తు ఏ వంశములను ఏలునని దూత చెప్పెను? ఈ ప్రశ్నకు జవాబు తెలిసినలా వెంటనే మాకు కాల్ చేయండి. ఎవరైతే ప్రశ్నకు జవాబు తెలియచేస్తారో వారందరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్గా అనౌన్స్ చేసి వారి కొరకును ఈ ప్రశ్నకు జవాబు చెప్పిన ప్రతి ఒక్కరి కొరకును ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి నేడే ఈ ప్రశ్న జవాబు తెలిసినలా వెంటనే మాకు కాల్ చేయండి. దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక.